Welcome to online classes Padmavati Junior College, Narsanapeta. My name is Appal Naidu, lecturer in chemistry. So Padmavati Junior College పిల్లలు హాయ్, ఎలా ఉన్నారు? మరి కరోనా తర్వాత మనం క్లాస్ రూమ్లో కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా వచ్చిన టైం వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఆన్లైన్ క్లాస్లో చెప్తున్నాం. సో ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ బైపీసీ అందరికీ గుడ్ మార్నింగ్ ఆఫ్ వెల్కమ్. సో మన సెకండరీ కెమిస్ట్రీ అని చూసుకుంటే సెకండరీ కెమిస్ట్రీ, ఈ సెకండరీ కెమిస్ట్రీలో మనకి యాక్చువల్గా ఉండవలసిన లెసన్లు 13 లెసన్లు ఉన్నాయండి. 13 లెసన్లో మరి లాస్ట్ ఇయర్ కరోనా నేపథ్యంలో 30% రిడ్యూస్ చేసి 70% టాపిక్స్ ఇచ్చాడు. ఇంకా మనకు అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్ రాలేదు కాబట్టి ఈరోజు 100% సిలబస్ ఉద్దేశించుకొని మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో మనం ఈ విధంగా చూసుకునేటప్పుడు సెకండరీలో ఫస్ట్ వన్ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ లెసన్ ఏంటంటే సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ అనేది ఫస్ట్ లెసన్ అండి. సెకండ్ వన్ సాలిడ్ స్టేట్ ఘన స్థితి అంటాం. సెకండ్ వన్ సొల్యూషన్స్ ద్రావణాలు అంటాం. ఇది సెకండ్ లెసన్. సో థర్డ్ లెసన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ అనేది మనకి థర్డ్ లెసన్. సో ఫోర్త్ లెసన్ సర్ఫేస్ కెమిస్ట్రీ అన్నమాట ఫోర్త్ లెసన్. ఫిఫ్త్ లెసన్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అంటాం. లోహ సంగ్రహణ శాస్త్రం అంటాం. దీన్ని సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే ఉపరితల రసాయనిక శాస్త్రం అంటాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ అంటే విద్యుత్ రసాయనిక శాస్త్రం, రసాయనిక గతికాంశాలు అంటాం. సో ఈ 5 కూడా మనకి ఏంటి వస్తున్నాయంటే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకున్న ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం ఉండే లెసన్. సో నెక్స్ట్ వన్ ఇది పీసీ అంటాం, ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేది 6th లెసన్లో ఎంటర్ అవుతుంది. 6th లెసన్ అంటాం పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే 6th లెసన్లో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 6th లెసన్ ఏముంటుందంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటుంది. 15th గ్రూప్ ఎలిమెంట్స్ అని ఉంది. 7th లెసన్ ఏముంటుందంటే 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. 16th గ్రూప్ ఎలిమెంట్స్. 8th లెసన్ ఏంటంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్. 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 3 కూడా గ్రూప్స్. అలాగే 9th లెసన్ ఏంటంటే 18th గ్రూప్ ఎలిమెంట్స్. ఇది 9th లెసన్. సో ఈ 3 ఈ బ్లాక్ ఎలిమెంట్స్ వస్తాయి. 6, 7, 8, 9. 6th లెసన్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 15వ గ్రూప్ మూలకాలు అంటాం. 16th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 16వ గ్రూప్ మూలకాలు అంటాం. 17th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 17వ గ్రూప్ మూలకాలు అంటాం. 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 18వ గ్రూప్ మూలకాలు అంటాం. దీన్ని నైట్రోజన్ ఫ్యామిలీని, దీన్ని ఆక్సిజన్ సల్ఫర్ ఫ్యామిలీని లేదా చాల్కోజన్స్ అంటాం. దీన్ని హాలోజన్స్, దీన్ని ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ నోబుల్ గ్యాసెస్, ఉత్కృష్ట వాయువులు అంటాం. ఇవి పీ బ్లాక్ ఎలిమెంట్స్ కింద వస్తాయి. దీని తర్వాత మనకి ఏంటంటే 10th లెసన్ ఏంటంటే మనకి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లోనే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఉంటాయి. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంటే సంక్లిష్ట రసాయనిక శాస్త్రం అంటాం. సమన్వయ సమ్మేళనాలు, ఈ సమన్వయ సమ్మేళనాల గురించి కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీ కింద మనకు వస్తుంది. సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీ వస్తే ఇదేంటి వచ్చిందమ్మా ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ వచ్చేది ఏంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు నెక్స్ట్ వన్ జీసీ అంటాం.
జనరల్ కెమిస్ట్రీ. జనరల్ కెమిస్ట్రీలో తీసుకుంటే మనకి జనరల్ కెమిస్ట్రీలో 11th లెసన్ అనేది ఉంటుంది. 11th లెసన్ ఏంటి ఉంటుందంటే పాలిమర్స్ ఉంటుంది. అలాగే 12th లెసన్ తీసుకుంటే బయోమాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. 10th లెసన్ తీసుకుంటే ఏమంటేమో బయోమాలిక్యూల్స్. ఈ బయోమాలిక్యూల్స్ తర్వాత మనకి 13th లెసన్ కానీ తీసుకున్నాం అనుకోండి. 13th లెసన్ తీసుకుంటే ఎవ్రీడే లైఫ్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. ఎవ్రీడే లైఫ్ కెమిస్ట్రీ. సో ఈ విధంగా మనకి జనరల్ కెమిస్ట్రీ ఉంటాయి. ఈ పీ బ్లాక్ అంతా ఒకే లెసన్ పెట్టుకుంటే నెంబర్ మోగుతుంది. లేదు కంటిన్యూ నెంబర్ ఇచ్చాక మనం 13 వరకు వస్తాయి. సో ఇప్పుడు లాస్ట్ వన్ ఆఫ్ 14th ఏంటంటే 14th లెసన్ ఓసి అంటాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది 14th మీన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి హాలో ఎరిన్స్ అండ్ హాలో ఆల్కేన్స్ ఒకటి ఉంటుంది. అలాగే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ కాంపౌండ్స్ ఉంటాయి. అలాగే నైట్రోజన్ కాంపౌండ్స్ ఉంటాయి. మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. సెకండ్ వన్ ఆఫ్ ద కంటైనింగ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ హాలోజన్ కాంపౌండ్స్. The third one of nitrogen compounds. Nitrogen compounds అంటే నైట్రైడ్స్ ఆర్ నైట్రో ఆల్కేన్స్, అలాగే ఎమీన్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇది మనకి సెకండ్ ఇయర్లో ఉండేది. ఫస్ట్ వన్ యాలో ఎరిన్స్ అంటాం. ఈ విధంగా 14లో 1, 2, 3 ఈ విధంగా 3 ఉంటాయి. సో ఇదండి మనకి సెకండ్ ఇయర్ తాలూకా ఫ్లూ కెమిస్ట్రీ. సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మొత్తం లెసన్లు అనేవి ఈ విధంగా ఉంటాయి. ప్రతి లెసన్కి వెయిటేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏ లెసన్లో కూడా 2 మార్క్స్ క్వశ్చన్ లేకుండా కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఉండకపోవడం ఉండదు. సో మనం ప్రతి లెసన్ పైన దృష్టి పెట్టినప్పుడే పరీక్షలు జరిగితే అత్యధిక మార్కులు రావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈవెన్ మీ అనుకున్న ర్యాంకులు మీరు సాధించి రేపు లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి కరోనా అండి, మేము ఎలా చదివినా పాస్ అయిపోదాం అనుకుంటారు, అదృష్టం. అన్ని సంవత్సరాలు ఉండవండి, ఏదో 1-2 సంవత్సరాలు వస్తాయి కదని 3వ సంవత్సరం కూడా మెలిగి 10th క్లాస్ మాకు అలాగే జరిపించారు, మేము పాస్ అయిపోయామండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా మీరు విపరీతంగా పరీక్షలు అవుతాయి అన్నారు, అవ్వలేదండి. మరి సెకండ్ ఇయర్ కూడా మాకు అవ్వ, మేము పాస్ అయిపోతాం అనుకుంటే అది కొంచెం ఇంపాసిబుల్. ద సైమల్టేనియస్లీ 2 times క్యాన్సిల్ అవ్వచ్చు. ద థర్డ్ టైం క్యాన్సిల్ అవుతుంది మాత్రం ఎగ్జాక్ట్ మనం చెప్పలేము, ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పటికే ఆల్రెడీ చాలా దగ్గర అసమతి వస్తుంది. పిల్లోడికి పరీక్షలు లేకుండా రిజల్ట్ ఇస్తే రేపు వాడి భవిష్యత్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్కి 100లో 90% వరకు వచ్చింది. ఈవెన్ సిబిఎస్ఈ కానీ ఇవన్నీ కూడా ఇయర్లీ 2 times ఎగ్జామ్ పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఒక టర్మ్ ఎగ్జామ్ అయిన తర్వాత ఖచ్చితంగా 2వ టర్మ్ ఎగ్జామ్ అనేది సేమ్ టర్మ్ పైన డిపెండ్ అవ్వచ్చు అని. కానీ ఎగ్జామ్స్ లేకుండా ఉండడం అనేది ఈసారి సరిపోదని మా ఆలోచనలు. సో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మొదట మనకి ఈ ఆఫ్లైన్ ద్వారా క్లాసులు వినే ఛాన్స్ లేదు కాబట్టి ఆన్లైన్ ద్వారా క్లాసులు వినడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో ఏమైనా డౌట్లు ఉంటే నిర్మోహమాటం లేకుండా అడగడానికి ప్రయత్నం చేయండి. మా వల్ల అయినంత వరకు కూడా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో మరి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అన్ని రకాల సౌకర్యాలను మీకు కల్పిస్తూ ఈరోజు మీకు ఆన్లైన్ క్లాసులు ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం టైం ఇచ్చిన వెంటనే 2-3 రోజుల ముందుగానే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆన్లైన్ క్లాసులు అనేవి చక్కగా వినియోగించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రేపటి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ కాకుండా పాస్ అయిపోయామండి, మాకెందుకు ఈ లెసన్లు అనుకోవడం తప్పు. నువ్వు నేర్చుకున్న జ్ఞానం కానీ, నేర్చుకున్న పాఠాలు కానీ, నేర్చుకున్న విషయాలు కానీ ఉంటేనే పో. రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఒక్కసారి నువ్వు చదివినా నీకు అది చదవాలనిపించడమే. ఖచ్చితంగా ఇప్పుడు నేర్చుకుంటే నువ్వు కొద్దిగా ఈజీగా ఉంటావు. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఏదో 10th క్లాస్ మేము పరీక్షలు లేకుండా వచ్చాము, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు లేకుండా వచ్చి ఈరోజు సెకండ్ ఇయర్ కూడా మాకు ఉండవు అనుకోవడం అనేది తప్పుడు ఆలోచనగా ఉంటుందని నా అభిప్రాయం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మొదటి నుండి చదవడానికి ప్రయత్నం చేయండి. నలుగురికి ఏదైతే అదే సెకండరీ, అలాగని చెప్పి మొదటి నుంచి పరీక్షలు అవ్వనుకోవడం మాత్రం అసాధ్యం, అది ఇంపాసిబుల్. ఆ నేచర్ అనేది మీ బ్రెయిన్ నుండి తీసాను.
సో పరీక్షలు అవుతే నేను చదువుతాను, ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మా లక్కొలిది పరీక్షలు పెట్టలేదు అనుకో, ఇవన్నీ కూడా చదవలేని వాళ్ళకి, మరీ కాలేజీకి రానటువంటి వాళ్ళకి తప్ప రేపు నేను ఏదో ఒకటి సాధిస్తామనే తపన ఉన్నోళ్ళకి మాత్రం ఖచ్చితంగా యాంజెంట్ అనేది ఉండాలి. రేపు ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ సెలెక్ట్ అవ్వాలంటే వాడు ఏ ప్రాతిపదికన ఇప్పుడు మీకు ఉద్యోగం ఇస్తాడు? క్వశ్చన్ మార్క్ మీలో మీరు ఆలోచించుకోండి. అందరూ పాస్ అయిపోయారు, అందరికీ ఉద్యోగాలు ఇస్తారు. మరి అందరూ ఉద్యోగాలు ఇవ్వాలంటే అందులో ఏంటి? ఏదో ఒక టెస్ట్ పెడతాడు. మరి ఆ టెస్ట్ పెట్టాలంటే ఎలా పెడతాడు? ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మీరు సెలెక్ట్ అవ్వచ్చు అంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించినప్పుడు ఈరోజు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావడం అనేది మామూలు విషయం కాదు. ఎవడైతే కష్టపడి చదువుతాడో, ప్రణాళికబద్ధంగా చదువుతాడో, ఏ రోజు చెప్పిందో ఆ రోజు నెరవేరు చేసుకుంటూ వాడు అనుకున్న పని ప్రకారం ఉంటూ నిరంతరము ఆ అధ్యాపకులు కానీ ఆ మేనేజ్మెంట్ సలహాలని పాటిస్తూ తన ప్రయత్నంలో ఏ లోపం లేకుండా చదివినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు ఇంట్రడక్షన్ క్లాసులో సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరూ కూడా మన కెమిస్ట్రీ పరంగా వస్తే కెమిస్ట్రీ పేపర్ అనేది ఎప్పుడు టఫ్ అనుకుంటాం, కానీ మనం చదివే విధానం పాటిస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. మరి మీకు అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు, కానీ మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ లేవు. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ కూడా పేపర్ ఎలా ఉంటుందో మీకు తెలియలేదు. కాబట్టి మరి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పైన చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టకపోతే మీరు అనుకున్న స్కోర్ సాధించలేరు. నేను ఇది గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చెప్పుకున్నాం. ఈరోజు నేను ఇంట్రడక్షన్ క్లాస్ ఫస్ట్ వన్ మీకు పరిచయం ఉన్నటువంటి లెసన్ సొల్యూషన్ అనేది మీకు స్టార్ట్ చేస్తాను. మరి సొల్యూషన్ లెసన్ అనేది నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సొల్యూషన్ క్లాస్ ఒకసారి ఇంట్రడక్షన్ అండి. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో నేను చెప్పిన ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్లో మొదటగా మీకు పరిచయం ఉన్న లెసన్ సొల్యూషన్స్. ఇది సొల్యూషన్స్ అండి. దీని నుంచి వచ్చే మార్క్స్ 6 మార్క్స్ అండి. 6 మార్క్స్ అంటే ఏంటి? 4+2. 6 మార్క్స్ అంటే ఏంటి? 4+2 మార్క్స్. అంటే ఒక 4 మార్క్స్ కోసమే, ఒక 2 మార్క్స్ కోసమే కంపల్సరీగా వచ్చే టాపిక్ ఇది. కొంచెం క్రిటికల్గా ఉంటుంది. డెఫినేషన్స్ ఉంటాయి, థియరిటికల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్, థియరిటికల్గా ఉన్నటువంటి క్వశ్చన్లు, అలాగే డెఫినేషన్స్ కలిపి ఒక సైమెంటేషన్గా మీరు చదువుకున్నప్పుడు ఈ లెసన్ నుంచి 6 మార్క్స్ తెచ్చుకోగలరు. అలాగే ప్రాక్టికల్ అనే పదం మనకి ఇంటర్మీడియట్లో వస్తుంది. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొన్నే ఖచ్చితంగా అయినాయి, ఖచ్చితమైన మార్కులు వచ్చాయి. సో మరి మీకు ప్రాక్టికల్ అనేది కంపల్సరీగా చేయాలి, నేర్చుకోవాలంటే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సొల్యూషన్ లెసన్ కానీ మీకు అర్థం కాకపోయినా, దానిపైన కంప్లీట్ అవగాహన లేకపోయినా ప్రాక్టికల్లో మీకు బ్రేక్ అనేది పడడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాక్టికల్ తాలూకా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి థియరిటికల్గా ఇక్కడే ఉందన్నమాట, ఆల్రెడీ సొల్యూషన్స్లోని. సో కాబట్టి ఈ సొల్యూషన్ లెసన్ని మనం చాలా క్లారిటీగా తెలుసుకుంటుంది. సొల్యూషన్ లెసన్లో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ అండి, డెఫినిషన్ ఆఫ్ సొల్యూషన్. Definition of solution. Solution means 2 or more components of the substance in the homological mixture is known as solution. జనరల్గా ఒక సొల్యూషన్ ఉంది, 2 or more components in the binary solution of substance in the form homological mixture. మనకి 2 కాంపోనెంట్స్ తీసుకొని మిక్స్ చేసినప్పుడు ఆ 2 కూడా ఖచ్చితంగా మనకి హోమోలాజికల్ మిక్సర్గా ఫామ్ అవ్వాలి, హెటరోలాజికల్గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా 2 సబ్స్టెన్స్ తీసుకోండి. సాల్ట్ తీసుకోండి. సాల్ట్ అనేది ఒక సబ్స్టెన్స్, వాటర్ అనేది ఒక సబ్స్టెన్స్. ఈ సాల్ట్ వాటర్ కలిపితే మనకేమొస్తుంది? సాల్ట్ వాటర్ అనేది వస్తుంది. ఈ సాల్ట్ వాటర్ అనేది సొల్యూషన్గా తీసుకుంటాం. ఇక్కడ సాల్ట్ వాటర్ అనేది 2 కాంపోనెంట్ సబ్స్టెన్స్. ఈ 2 సబ్స్టెన్స్ కలిపి మనకి ఇక్కడ సాల్ట్ సొల్యూషన్గా ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ సాల్ట్ సొల్యూషన్ అనేది హోమోలాజికల్ మిక్సర్. సాల్ట్ సొల్యూషన్ అనేది హోమోలాజికల్ మిక్సర్. సో the 2 or more components in the binary solution of substance to form homological mixture. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు
కలిసిపోయి సజాతి మిశ్రమాన్ని హోమోలాజికల్ మిక్సర్ ఫామ్ చేస్తే ఆ పదార్థాన్ని ఏమంటాం, సబ్స్టెన్స్ ఏమంటామంటే సొల్యూషన్ అంటాం. సొల్యూషన్లో మస్ట్ అండ్ షుడ్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సొల్యూషన్లో మస్ట్ అండ్ షుడ్గా 2 కాంపోనెంట్స్. సో 2 కాంపోనెంట్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ బైనరీ సొల్యూషన్. 2 కాంపోనెంట్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఏంటి, బైనరీ సొల్యూషన్. సొల్యూషన్లో జనరల్గా 2 కాంపోనెంట్స్ కనుకోండి, ఆ 2 కాంపోనెంట్స్ ఉన్నటువంటి సొల్యూషన్ని మనం సింపుల్గా బైనరీ సొల్యూషన్ అంటాం. సో ఆ 2 కాంపోనెంట్స్ మీన్స్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ సొల్యూట్, the first one of in solute, the second one of in solvent. The first one of in solute, the second one of in solvent. So the first one of in solute, another one of in solvent. Solute means the solution of less component of the form. సొల్యూషన్లో లెస్ కాంపోనెంట్తో ఉన్నటువంటి సాల్యుబుల్ అయినటువంటి కాంపోనెంట్ని ఏమంటామంటే సొల్యూట్ అంటాం. ద లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ద బైనరీ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ సాల్వెంట్. సో అక్కడ లార్జ్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వెంట్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ద బైనరీ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఏంటి, సొల్యూట్. సో సొల్యూట్ అండ్ సాల్వెంట్ మీన్ ఏంటి, సొల్యూషన్. సో solute plus solvent is equal to solution. Is equal to ఏంటమ్మా, solution. సో solute plus solvent is equal to solution అంటూ సొల్యూషన్ హోమోలాజికల్ మిక్సర్ ఉండాలి. మనం చెప్పిన సాల్ట్ వాటర్ అనేది సాల్ట్ వాటర్, ఈ సాల్ట్ వాటర్ అనేది సొల్యూషన్. ఈ సాల్ట్ వాటర్ దేని నుంచి వచ్చింది మనకి, సాల్ట్ ప్లస్ ఏంటి, వాటర్. సాల్ట్ ప్లస్ వాటర్. సో సాల్ట్ అనేది సొల్యూట్ అవుతుంది, వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది, సాల్ట్ వాటర్ అనేది సొల్యూషన్ అవుతుంది. సో అక్కడ షుగర్ ప్లస్ వాటర్, గ్లూకోజ్ ప్లస్ వాటర్, ఎనీ కాంపోనెంట్ ప్లస్ వాటర్. ఈ విధంగా మనం ఏంటంటే సొల్యూషన్ని జనరల్గా మనం ఏంటంటే వాటి యొక్క కాంపోనెంట్స్ బట్టి రెండుగా డివైడ్ చేయడం జరుగుతుంది, 2 కాంపోనెంట్స్గా. ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ సొల్యూట్, ద అనదర్ వన్ ఆఫ్ ఇన్ సాల్వెంట్. రేపు మీరు సమ్ చేసినప్పుడు సొల్యూట్ని సాల్వెంట్ని ఐడెంటిఫై చేయాలంటే లెస్ కాంపోనెంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ ఎ సొల్యూట్, ద లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ ఎ సాల్వెంట్. సో ద సొల్యూషన్ మినిమం 2 కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ బైనరీ సొల్యూషన్, ఈజ్ కాల్డ్ బైనరీ సొల్యూషన్. సో ఈ విధంగా మనకి లెస్ కాంపోనెంట్లో ఉన్నటువంటి సొల్యూషన్లో మనకి బైనరీ సొల్యూషన్లో మినిమం 2 కాంపోనెంట్స్ ఉంటాయి. 2 కన్నా మోర్ కాంపోనెంట్స్ కూడా మనకి ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది. అందులో 1 అనేది కంపల్సరీ సాల్వెంట్, ద రిమైనింగ్ ఆల్ ఆర్ సొల్యూట్స్, ద రిమైనింగ్ ఆల్ ఆర్ సొల్యూట్స్. సో మినిమం 3 కాంపోనెంట్స్తో ఉన్నటువంటి హోమోలాజికల్ మిక్సర్ ఉందనుకోండి, అందులో ఏదైతే లార్జ్ కాంపోనెంట్ ఉంటుందో లార్జ్ కాంపోనెంట్ అనేది ఏమవుతుంది, సాల్వెంట్. రిమైనింగ్ 2 కాంపోనెంట్స్ ఏంటి, సొల్యూట్స్. రిమైనింగ్ 2 కాంపోనెంట్స్ ఏంటో సొల్యూట్స్. ఇలా మినిమం 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోమోలాజికల్